ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 6 జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల కోసం ఎన్నికల సామాగ్రి ఇప్పటికే పంపిణీ కూడా పూర్తయిపోయింది. ముఖ్యంగా రెండవ దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 508 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1686 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. వార్డు సభ్యులకు సంబంధించి వార్డుల సంఖ్య కూడా మనం చూసినట్టయితే 937 వార్డులకు సంబంధించి ఇప్పటికే 917 వార్డులు ఏకగ్రీవం కాగా 4020 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. వార్డు సభ్యులుగా 9884 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొదటి దశలో ప్రశాంతంగా ఎన్నికలు జరగగా రేపు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా గుర్తించినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రచారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని తాను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారన్నటువంటి అంశాన్ని ఆయన తెలియజేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక తట్టడి మట్టి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పోసింది లేదన్నటువంటి విమర్శ ఎర్రబెల్లి దయాకర్ రావు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఘన విజయం చేసే విధంగా ప్రజలంతా కూడా బీఆర్ఎస్కు అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను ఉరివేసి చంపి బాలాజీ రామాచారి అనే వ్యక్తి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.